ప్రస్తుతానికి నేనైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నానండి. జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం అనే చిన్న గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది చూడండి, చాలా పెద్దది. ఇంత బావిని నేను ఎప్పుడూ చూడలేదు, అసలు మామూలుగా అయితే లేదు. ఇప్పటిది కాదు, ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను నేనైతే. అంటే బ్రిటిషర్స్ టైంలో అనుకుంటా ఇది. ఎందుకంటే వీటి చుట్టూరు అంటే బావిని నిర్మించిన విధానం కానీ, అలాగే ఆ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు కూడా అప్పటి కాలంలో లాగే ఉన్నాయి. చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఎంత ఉందో చూడండి. ఇందులోకి చూస్తేనే భయం వేస్తుంది. ఇదిగోండి, మీరు ఆ చుట్టూరా ఉన్న రాయిని గమనించవచ్చు, ఎలా ఉందో చూడండి. బ్రిటిషర్స్ కట్టిన బావిలాగా అయితే ఉంది ఇది. ఇందులో కప్పలు కూడా ఉన్నాయి చూడండి, కప్పలు. ఇది ఒక కప్ప చూసారా, ఇది ఒక కప్ప. ఇక్కడ 2 జంట కప్పలు ఉన్నాయి. ఇగో కపుల్స్. ఆ కప్పల్ని చైనా వాళ్ళు చూసారంటే లొట్టలు వేసుకుని మరి తినేస్తారు వండుకొని. అంతంత ఉన్నాయి, 1, 2, 3 కేజీలు ఉన్నాయి అవి కప్పలు. వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద కప్పలు అండి అవి. బౌండరీ కప్పలు అంటారు కదా అవి. ఇదిగోండి ఎంతంత ఉన్నాయో. ఇంకా ఇందులో తాబేళ్ళు అటువంటివి కూడా ఉండొచ్చు. కప్పని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ కదిలింది ఒకటి. ఇదిగో కదులుతుంది. అది చూడు ఎలా కదులుతుందో. పడిన సేపు పైకి రావాలంటే కష్టం రా. ఏమన్నా పిలిచి రావాలి. నువ్వు ఎందుకు పడతావు చెప్పు. తెలియదు అసలు దోలగాను కదా. ఇంత పెద్ద బావి ఎప్పుడు చూడలేదు నేనైతే, చాలా పెద్దది. ముందు చూసి ఏదో ఒక గుంట అనుకున్నాను, కానీ ఇంత పెద్ద బావి అనేది నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దదండి. అంటే ఈ రౌండ్ షేప్ని ఎలా కొలుస్తారని నాకు తెలీదు, చాలా పెద్దది ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.